అదర్ స్టేట్స్ నుంచి కూడా చాలామంది ఇప్పుడు అమెరికాకి వెళ్తున్నారు, ఆస్ట్రేలియా వెళ్తున్నారు, కెనడా వెళ్తున్నారు, యూరోప్ వెళ్తున్నారు. అంటే ఫారిన్ ఎడ్యుకేషన్ చదవాలంటే అదర్ కంట్రీస్కి వెళ్తున్నారు. దానికోసము ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు మనకి ఎంఎస్ చదవాలనుకుంటే బీటెక్ అయిన తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళకి జిఆర్ఈ స్కోర్స్ కానీ, టోఫెల్ స్కోర్స్ కానీ, అక్కడ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ కానీ, అక్కడ ట్యూషన్ ఫీ ఫెసిలిటీస్ కానీ, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, అక్కడ మనకి ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు, ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయాలంటే ఇప్పుడు మనకు బయట ఎక్కడెక్కడికో పోతున్నారు. ఇన్ఫర్మేషన్ తెలియక కొంతమంది ఏదో ఇన్ఫర్మేషన్ తీసుకొని సరిగా ప్లాన్ చేసుకోలేకపోతున్నారు. అందుకని మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తరపున మన మల్లారెడ్డి యూనివర్సిటీ ఇక్కడ క్యాంపస్లోనే మల్లారెడ్డి ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సెంటర్ ఓపెన్ చేశాము. దీంట్లో మన ప్రొఫెషనల్స్ని అపాయింట్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అంతా డిఫరెంట్ యూనివర్సిటీస్ ఇన్ఫర్మేషన్ అంతా అక్కడ డిస్ప్లే చార్ట్స్లో చూపించి, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మనం అంటే వాళ్ళకి ఎక్కడెక్కడ చదువుకుంటే ఎట్లెట్ అవకాశాలు వస్తాయి, జాబ్ అవకాశాలు ఎట్లుంటాయి. ఇప్పుడు ఇన్ని రోజులు ఏం చేశామంటే ఓన్లీ ప్లేస్మెంట్స్ అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో హైయర్ ఎడ్యుకేషన్ పోయేదానికి 2 సంవత్సరాలు ఇక్కడ చదవచ్చు, 2 సంవత్సరాలు బయటకు వెళ్ళొచ్చు, 3 సంవత్సరాలు ఇక్కడ చదవచ్చు, 1 సంవత్సరం బయటకు వెళ్ళొచ్చు. అంటే అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్కి. అది కాకుండా ఎంఎస్ కోర్సులకు కానీ, యూనివర్సిటీస్లో కానీ, కాలేజెస్లో కానీ, ఇంజనీరింగ్ తర్వాత మెడికల్ సైన్సెస్ కానీ, లేకపోతే అలైడ్ హెల్త్ కేర్ కానీ, అగ్రికల్చర్ కానీ, ఫార్మా కానీ, మేనేజ్మెంట్ కానీ చాలా పిల్లలు ఉంటారు. కాబట్టి ఇవాళ రేపు కరోనా తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరుగుతున్నారు అదర్ కంట్రీస్ పోయేదానికి. ఇప్పుడు చైనా కన్నా కూడా మన ఇండియన్ స్టూడెంట్స్ బయటకు వెళ్తున్నారు. 20 లక్షల స్టూడెంట్స్ బయట ఇప్పుడు ఇండియాలో చదువుతున్నారు హైయర్ ఎడ్యుకేషన్. దాంట్లో మనం బయట పంపాలంటే ఇన్ఫర్మేషన్ లేదు ఇన్ని రోజులు. ఇప్పుడు మనం ఇక్కడే ప్రొవైడ్ చేస్తే వాళ్ళ స్టూడెంట్స్ కూడా ఈజీ అవుతుంది. కాబట్టి మనము చైర్మన్ గారు ఇక్కడే కాన్సెప్ట్ పెట్టి ఇక్కడే మనకు సెంటర్ ఓపెన్ చేసి అపాయింట్ చేసి దాని ప్రొఫెషనల్స్ని వాళ్ళకి ఎలా ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకి ఎలా ఈజీ అవుతుందనే ఉద్దేశంతో సదుద్దేశంతో మేము ఇక్కడ పెట్టడం జరిగింది. ఇవాళ అందులో ఎడ్యుకేషన్ ఫెయిర్ ఒకటి అంటే 25 యూనివర్సిటీస్ అంటే 25 యూనివర్సిటీస్ నుంచి బయట ప్రాంతం వాళ్ళు అంటే ఆస్ట్రేలియా కానీ యుఎస్ఏ, మోస్ట్ ఆఫ్ ది కేస్ యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుంచి కూడా డిఫరెంట్ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ నుంచి వాళ్ళ ఇన్ఫర్మేషన్ వాళ్ళ యూనివర్సిటీ గురించి చెప్తారు. వాళ్ళు ఎట్లా చదవాలి, ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంది, ఏ కంట్రీ పిల్లలు చదువుతున్నారు, జాబ్ ఎలా ఇస్తాము, మీరు క్యాంపస్లో జాబ్ ఎట్లా చేయొచ్చు, బయట ఎలా చేయొచ్చు, ఆఫ్టర్ ఎంఎస్ ఎలా చేయొచ్చు, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా మేము ఇవాళ రేపు ప్రొవైడ్ చేస్తున్నాం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ అందరికీ కూడా. బట్ ఇది కాకుండా కంప్లీట్ ఇయర్ వైజ్ అంటే ఎప్పుడైనా కానీ ఇన్ఫర్మేషన్ సెంటర్ పనిచేస్తుంది. అక్కడ మేము డబ్బులు కలెక్ట్ చేయట్లేదండి, మళ్ళీ క్లియర్గా చెప్తున్నాం. అక్కడ ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తే పిల్లలకు కొంచెం తోడ్పాటు అవుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఎక్కడెక్కడో మోసపోతున్నారు పేరెంట్స్. అందుకని మేము ఇది చేయగలుగుతున్నామండి. థ్యాంక్ యూ. మీరందరూ పబ్లిసైజ్ చేయాలి, ఇన్ఫర్మేషన్ అందరికీ వెళ్ళాలి, బెనిఫిట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అండ్ కమ్యూనిటీ. Hi, I'm Alexander McLaren. I'm the Public Affairs Officer at the U.S. Consulate General here in Hyderabad. Every year, tens of thousands of students from Hyderabad and hundreds of thousands of students from across India go to the United States. And I am so happy to be here today to hear that Malla-Reddy University has launched an international advising center to help students find the right program for them, to give them advice to make sure that they do not have problems with immigration, and also to make sure that the students are safe when they are traveling overseas. This is something very important to all of us. Thank you. Hello everyone. Today is a very important and a very amazing opportunity for the Malla-Reddy University to have this international collaboration and especially an international education center in our university itself. And I would like to thank the entire team of Global Tree and especially Alexander McLaren and Anita Garu who has helped us and who has supported us to make our students go abroad, because today's generation is different. All the students have to concentrate more on credit hour learning. Second thing is about research and innovation and global exposure. An interdisciplinary and multidisciplinary approach and especially a holistic thinking for all of our students are very, very important, so that not only just in our country, not only at the level of our nation, even they should go out, get them exposed to different countries, learn the different kind of knowledge and education in different ways. So thank you so much for having this international collaboration and especially this education center in Malla-Reddy University. I hope our students get benefited. Thank you. పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సెంటర్ ఇక్కడ ప్రారంభించినాము మల్లారెడ్డి యూనివర్సిటీలో. ఎందుకంటే ఇక్కడ 50,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇక్కడ ఫార్మసీ కానీ, మేనేజ్మెంట్ కానీ, ఇంజనీరింగ్ కానీ, హెల్త్ సైన్స్ కానీ, అగ్రికల్చర్ కానీ, అలైడ్ హెల్త్ సైన్స్ కానీ, ఇవన్నీ కూడా పెద్ద కోర్సెస్, డిఫరెంట్ కోర్సెస్ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి
పిల్లలకు అన్ని రకాలు కూడా ప్రపంచంలో ఒక 60-70 కంట్రీస్ నుంచి అక్కడ ఏ యూనివర్సిటీస్ ఉన్నాయి, వాళ్ళకి ఏ ఫీజులు ఉంటాయి, ఎంత స్కాలర్షిప్ ఉంటుంది, వాళ్ళు పోవాలంటే ఏం చేయాలి, వాళ్ళకి వీసా కానీ పాస్పోర్ట్ కానీ మంచి చెడ్డ ఇన్ఫర్మేషన్, అక్కడ ఫీజు కానీ అక్కడ ఏ యూనివర్సిటీలో ఎంత స్కాలర్షిప్ ఉంటుంది కానీ ప్రతి ఒక్కటి కూడా మా సెంటర్లో మల్లారెడ్డి యూనివర్సిటీలో ఆ సెంటర్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ఈయనే వాళ్ళకి అప్లికేషన్ కూడా నింపవచ్చు, అక్కడ అడ్మిషన్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళకు ఒక 60 లక్షల దాకా కూడా బ్యాంకులతోటి 10 బ్యాంకులతో టైఅప్ కూడా పెట్టుకున్నాం. ఎందుకంటే వాళ్ళకి ఎంత ఫీజు అయినా 20 లక్షలైనా 30 అయినా 50 అయినా 60 లక్షల దాకా వితౌట్ కొలెటరల్ వాళ్ళకు లోన్ వస్తుంది. రూపాయి కట్టకుంటేనే వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ పోవచ్చు, మంచిగా చదువుకోవచ్చు, లోన్ మీదనే చదువుకోవచ్చు. వాళ్ళకి ఎటువంటి కూడా ఇబ్బంది ఉండదు. అక్కడ ఏం ఫెసిలిటీస్ ఉంటాయి, అక్కడ ఏం భాష ఉంటుంది, ఏం ఫుడ్ ఉంటుంది, ఎట్లా క్లైమేట్ ఉంటుంది, మొత్తం ఇక్కడనే ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళందరినీ కూడా భద్రంగా. ఒకనాడు మన దగ్గర నేను 20 ఏళ్ళ కింద నేను కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు అమ్మాయిలను చదివించాలంటే చాలా ఇబ్బందికరం ఉండే. తల్లిదండ్రులు ఇంటర్మీడియట్ దాకానే ఇంటి దగ్గరనే చదివించుకొని పంపించేది. అటువంటిది నేను ఉమెన్స్ కాలేజ్ పెట్టినాక ఉమెన్స్ ఇంజనీరింగ్ పెట్టినా, ఉమెన్స్ మెడికల్ కాలేజ్ పెట్టినా, ఉమెన్స్ MBA మేనేజ్మెంట్ కాలేజ్ పెట్టినా, ప్రతి ఒక్కటి కూడా ఉమెన్స్ కోసం స్పెషల్గా కాలేజీలు పెడితే ఇవాళ అమ్మాయిలు మల్లారెడ్డి యూనివర్సిటీలో కానీ మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజీలో కానీ మల్లారెడ్డి క్యాంపస్లో 70% అమ్మాయిలే. వాళ్ళు ఇవాళ ప్రపంచమంతా కూడా ఒకనాడు నా దగ్గర చదివేటోళ్ళు పెద్ద బంజారాలు జూబ్లీకే గొప్ప గొప్ప స్టూడెంట్స్ గారు. నా దగ్గర ఒక అటెండర్ బిడ్డ, ఆయా బిడ్డ, డ్రైవర్ బిడ్డ, రూరల్కి వెళ్ళి రైతు బిడ్డ, వాళ్ళందరూ వచ్చి మల్లారెడ్డి యూనివర్సిటీలో ఊర్లకి వెళ్ళి వచ్చి నాణ్యతకు నమ్మకానికి మల్లారెడ్డి కాలేజీలు అని చెప్పి ఒక పేరు వచ్చింది ఊర్లో. ఎందుకంటే ఒక అమ్మాయి చదవాలంటే హైదరాబాద్కి వచ్చి మంచి హాస్టల్ లేదు, మంచి కాలేజ్ లేదు, కాలేజీలు ఉన్నాయి కానీ హాస్టల్ లేదు, ఉంటందుకు కష్టమవుతుంది. హైదరాబాద్ సిటీలో కాస్ట్లీగా పిరంగా అన్ని ఇబ్బందులు ఉండే. అటువంటిది వాళ్ళకి ఈజీగా సింప్లైజ్ చేసి ఇప్పుడు ఈ మైసమ్మ కూడా విలేజ్లోనే 20,000 మంది అమ్మాయిలు ఉంటారు హాస్టల్లో. నా దగ్గర కానీ బయట కానీ ప్రైవేట్ హాస్టల్లో కానీ ఇంత పెద్ద హబ్ తయారు చేసినాం వల్ల వాళ్ళందరూ కూడా ఇప్పుడు మంచిగా 90-95% పాస్ అవుతున్నారు. మంచిగా ప్లేస్మెంట్ కూడా వస్తుంది మల్టీనేషనల్ కంపెనీలో. కానీ ఓ 4-5 లక్షలతో ప్లేస్మెంట్ వచ్చి బయటికి పోతున్నారు. నేను అదే అమ్మాయిలకు అబ్బాయిలకు చెప్తున్నా, మీకు ఇది సరిపోదు. ప్రపంచమంతా మీ చేతిలోనే ఉంది, ప్రపంచమంతా మిమ్మల్ని ఎదురు చూస్తుంది. మీకు స్కైయే లిమిటు. మీరు ఈ లెవెల్ కాదు, మీకున్న నాలెడ్జ్ కానీ, మీకున్న స్కిల్స్ కానీ, మీకున్న టాలెంట్ కానీ, మీకున్న స్మార్ట్నెస్ కానీ మీరు ప్రపంచంలోనే మీరే నంబర్ 1. తెలివితేటలు ఉన్నాయంటే ప్రపంచంలో మీకే ఉన్నాయి. కాబట్టి మనం కూడా అదంతా పోవాలి, ప్రపంచంలో మనం గొప్పలం కావాలి. మా జమానా అంతా కష్టపడే జమానా. ఇప్పుడున్న జమానా అంతా స్టూడెంట్స్కు టెక్నాలజీ జమానా. టెక్నాలజీ ఇప్పుడు అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్ వీళ్ళంతా ఏంది టెక్నాలజీ మీదే బిలియనర్స్ అయిపోయారు. ఆ టెక్నాలజీ కూడా మన పిల్లలకు మంచి ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ప్రపంచంలో ఏ కార్నర్లో ఏ మూలకు పోయినా ఏ స్టేట్లకు పోయినా మనకు మంచి ఆదరణ ఉన్నది. ఇప్పుడే అలెగ్జాండర్ గారు చెప్పారు, మీ పిల్లలు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు, మీ పిల్లలు మంచిగా స్మార్ట్ ఉంటారు, మీ పిల్లలు చాలా కష్టపడుతున్నారు, తెలంగాణ స్టూడెంట్స్ చాలా బాగా చేస్తున్నారు అని చెప్పి 40% ఆఫ్ స్టూడెంట్స్ అమెరికాలో మన తెలంగాణ పిల్లలు ఉన్నారని మన అలెగ్జాండర్ గారు ఇప్పుడు చెప్పారు స్పీచ్లో. అది ఎంత గర్వకారణం. ఎందుకంటే మన పిల్లలకు ఉన్న టెక్నాలజీ స్మార్ట్నెస్ ప్రపంచంలో ఎవ్వరికి అందరికి చాలా తక్కువ. నేను నా 50 సంవత్సరాల సంగతి చూస్తున్నా. టాప్ సైంటిస్టులు కానీ, టాప్ డాక్టర్స్ కానీ, టాప్ IT పీపుల్ కానీ, ఏ దాంట్లోనైనా టాప్ చూసుకో వాళ్ళంతా మన తెలుగు వాళ్ళే ఉంటారు. ప్రపంచంలో టాప్ పొజిషన్లో కూడా మన తెలుగు వాళ్ళే ఉంటారు. కాబట్టి మన పిల్లలను మంచిగా అన్నిటిగా వాళ్ళకు అప్లికేషన్ కాడికి వెళ్ళి, అడ్మిషన్ కాడికి వెళ్ళి, మంచి యూనివర్సిటీ కాడికి వెళ్ళి, వాళ్ళకు ఫీజులు లేకుండా ఇబ్బందులు లేకుండా పాస్పోర్ట్ కాడికి వెళ్ళి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చి లోన్కి వెళ్ళి వాళ్ళకన్నీ పేరెంట్స్ కూడా పైసల బడన్ పడకుండా వాళ్ళకన్నీ కూడా తక్లీఫ్ లేకుండా చేసి పంపించే బాధ్యత నమ్మకంతో అని చెప్పి వాళ్ళకి పంపిద్దామని ఈ ఎడ్యుకేషన్ గ్లోబల్ ఎడ్యుకేషన్ పేరు పెట్టినా. దానికో ఈ సెంటర్ కూడా ఓపెన్ చేస్తున్నా. 26-30 దేశాలకు వెళ్ళి వాళ్ళు ఏ యూనివర్సిటీకి పోయినా మొత్తం ఇన్ఫర్మేషన్ మల్లారెడ్డి యూనివర్సిటీలో ఉంటుందని కూడా మనవి చేస్తున్నా. ఈరోజు ఈయన పెద్ద పేరు పెట్టిండు. ఇప్పుడు స్పాట్ అడ్మిషన్ ఇస్తాడు, స్పాట్ లోన్ ఇస్తాడు, ఇమీడియట్గా పోవచ్చు వీసాకు పాస్పోర్ట్కు, అక్కడ ఉంటందుకు చేసేందుకు ఫీజుకు అన్నిటికీ. కానీ వాళ్ళకి రిటర్న్ ఎంత వస్తుంది కుడితే అక్కడ టైఅప్ వాళ్ళు రోజు గంటకు $12 ఇస్తామని చెప్పి 11 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. వచ్చేటప్పుడు 6 నెలల్లో
5 లక్షలు ఖర్చు అయితే 11 లక్షల రూపాయలు వాపస్ తోటి వస్తున్నారు, లోన్ తోటి పంపించినారు. మాకు ఎంత హ్యాపీ, పిల్లలు ఎంత. ఇప్పుడే 3rd ఇయర్లోనే వాళ్ళకి వీసా వచ్చింది, పాస్పోర్ట్ వచ్చింది, అమెరికాలో ఇంటర్న్షిప్ వచ్చిందంటే అది మామూలు మాట కాదు. అగ్రికల్చర్ అట్లా పిల్లలకు మరో ప్రపంచంలో మనం చూపిస్తే వాళ్ళకి ఫ్యూచర్ భవిష్యత్తు బాగవుతుంది. ఇప్పుడు ప్రపంచమంతా యూనివర్సల్. మనం ఇప్పుడు భారతదేశంలోనే ఉండాలి, మన తెలంగాణలోనే ఉండాలి, ఈయనే 4-5 లక్షలు సంపాదించాలి, ఈయనే జాబ్ చేయాలి, ఈయనే పెళ్లి చేసుకోవాలని ఏం లేదు. ప్రపంచమంతా యూనివర్సల్. ఎక్కడైనా పోవచ్చు, ఎక్కడైనా జాబ్ చేయొచ్చు, ఎక్కడ మన టాలెంట్ ప్రకారం, మన తెలివిల ప్రకారం, మన స్మార్ట్నెస్ ప్రకారం ఏ దేశంలోనైనా ఏ కంట్రీలోనైనా ఉండొచ్చు అని కూడా మనవి చేస్తున్న. దానికోసమే, ఆ ఇన్ఫర్మేషన్ కోసమే ఈ సెంటర్ ఓపెన్ చేసాం. ఈరోజు చాలా గ్రేట్ డే, లాంచ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సెంటర్ మన మల్లారెడ్డి యూనివర్సిటీ క్యాంపస్లోనే అవుతుంది. ఇది ఒక చాలా గొప్ప అవకాశం స్టూడెంట్స్ అందరికి కూడా. వాళ్ళు ఏ అమీర్పేటో, జూబ్లీ హిల్సో, బంజారా హిల్సో, మలక్పేటో, దిల్సుఖ్ నగరో ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడున్న విద్యార్థులందరూ కూడా మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో ఆల్మోస్ట్ ఒక 50,000 పైగా ఉన్నారు స్టూడెంట్స్. ఆ విద్యార్థులందరూ కూడా వాళ్ళకి కావాల్సిన సర్వీస్ అంతా ఇక్కడే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కోర్స్ గైడెన్స్ కావచ్చు, ఆఫర్ లెటర్ కావచ్చు, I-20 స్కాలర్షిప్, వీసా గైడెన్స్, ప్రీ డిపార్చర్, పోస్ట్ ల్యాండింగ్ సర్వీసెస్, వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క సర్వీసు. ఒక విద్యార్థి విదేశాల్లోకి వెళ్ళి పై చదువులు చదువుకోవాలంటే వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క సర్వీసు ఈ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సెంటర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా విద్యార్థులందరూ కూడా గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ చేస్తున్నాము ఈరోజు రేపు. స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే ఆన్ ద స్పాట్ ఆఫర్ లెటర్, స్పాట్ స్కాలర్షిప్ లెటర్ కూడా ఇస్తారండి. వాళ్ళ ప్రొఫైల్ బట్టి ఒక 5 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. వాళ్ళ ప్రొఫైల్ బట్టి, యూనివర్సిటీ బట్టి, వాళ్ళు వెళ్ళే ప్రోగ్రామ్ బట్టి. అండ్ దాంతోపాటు వాళ్ళకి IELTS ట్రైనింగు, టోఫల్ ట్రైనింగు ఫ్రీగా ఇస్తున్నాము. అండ్ దాంతోపాటు వచ్చిన విద్యార్థులు కూడా ఈ వోచర్స్ అన్నీ కూడా ఇస్తున్నాము. అండ్ ఎన్నో అండ్ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ఫారిన్ వెళ్ళే స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ లోను 60 lakhs వరకు కూడా ఎటువంటి కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా ఈ సర్వీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. సో విద్యార్థులందరూ కూడా ఒక గ్రేట్ అవకాశం. 50+ యూనివర్సిటీస్ డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. వాళ్ళకి కావాల్సిన కోర్సు, స్పెషలైజేషను, వాళ్ళ క్యాంపస్ లొకేషన్ అన్నీ కూడా డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. అండ్ స్టూడెంట్స్ కనుక వాళ్ళ డాక్యుమెంట్స్ 10th ఇంటర్, బ్యాచిలర్స్, పాస్పోర్ట్, ఈ డాక్యుమెంట్స్ తీసుకొస్తే వాళ్ళకి ఆన్ ద స్పాట్ ఆఫర్ లెటర్, స్కాలర్షిప్, ఇంకా GT ఎన్నో బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తాము. సో విద్యార్థులకి ఇది ఒక గ్రేట్ అవకాశం. ఈరోజు రేపు ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ మల్లారెడ్డి యూనివర్సిటీ క్యాంపస్లో జరుగుతుంది. సో దాని తర్వాత నుంచి కూడా ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సెంటర్లో మా ఒక సీనియర్ టీం ఇక్కడే ఉంటారండి. సో వాళ్ళకి స్టూడెంట్స్, విద్యార్థులకు కావాల్సిన ప్రతి ఒక్క సర్వీస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం.